ఏమో ఏ రాజా, ఈ భూతాళాశ్రమకు తీసుకొని వచ్చితేవా ఏమి? కాదు కాదు, మనకు నివాస యోగ్యమైన చోటికే వచ్చింది. దేవి శయన యోగ్యములుగా ఇచ్చట నెలవులు బాగు చేసుకునుట మంచిది. చీకటి అప్పుడే కనుమూసుకుని వచ్చుచున్నది. అక్కగారు తులసక్క గారు నన్ను ఆశీర్వదిస్తూ మా కళని ప్రోత్సహిస్తూ మాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారికి మా కళ పొందన. అక్కగారు నిర్మలమ్మ అక్కగారు కూడా నా కళను ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ నాకు 200 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారికి మా కళాభివందనాలు. అకటకట కాలాంజలం అలందినట్లు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరముగానున్నది. మార్కాయ సంశయం గాఢ నిద్ర వస్తుందున్న వీరికి ఏ ఇక్కట్లు రాకుండా రక్షింపవలేదు. అయ్యయ్యో అయ్యయ్యో, సార్వభౌముని ఇల్లాలిక ఇన్ని కడగన్లు. నేనెంత ధైర్యం అవలంబింతమన్నను. శుష్కోపవాస కృషి అయి సూదిరాళ్లపై పయ్యద కొంగు పరుచుకొని పండుకొని ఉన్న నా దేవిని చూసినప్పుడెల్లా నా హృదయం మరింత దుఃఖ సంకులం పగుతున్నది. ప్రాణసతి నీకు నేడిని కందమూలములైనా లేకపోయి కదా దేవి. అసూయం పశ్య ఆనాడు ఆ పాడు వేటకు బయలుదేరిన నాటి తోడని నీకు నీ సౌఖ్యములకు రుణము తీరని. నాయన కుమారా లోహిత, నీవు ఎంతటి అదృష్టహీనుడు అయితివి తల్లి, ఎంతటి అదృష్టహీనుడు అయితివి. అడుగినందిడనీక నేలపై అట్లల్లాడయా ఉడిగంపులు చెరిపిండు కొంపసడినే